తెలంగాణలో మక్తల్ ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని అందుకున్న వాకిటి శ్రీహరి గారు తాజాగా మంత్రివర్గంలో స్థానం పొందారు. పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రిత్వ బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగం కొత్త దిశగా అడుగులు వేయబోతోందన్న ఆశలు ఒక్కసారిగా ఊపిరి పోసుకునున్నాయి. స్వయంగా మత్స్యకార వృత్తిపై అవగాహన ఉన్నందున మత్స్య రంగాన్ని అభివృద్ది పథం వైపు తీసుకెళ్తారని అటు మత్స్యకారులు ఇటు ఆక్వా రైతులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన శ్రీహరి గారు డిగ్రీ పూర్తి చేసుకుని ప్రజల మధ్య జీవించి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున గెలిచి మక్తల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణలో ఆక్వాకల్చర్ వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నప్పటికీ ఇంకా చాలా అంశాల్లో అభివృద్ది అవసరం ఉంది. చేప పిల్లల పెంపకానికి అనుకూలంగా ఉన్న ఈ భూభాగంలో మత్స్య రంగానికి కావలసిన మౌలిక సదుపాయాలు ఇంకా అవసరం ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పరిగణించాల్సిన అంశాలు చిన్న రైతులకు చేపల సాగుకు అనుమతులు పొందే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. దీన్ని సులభతరం చేయటం, బయోప్లాక్ రీసర్క్యులేటరీ సిస్టమ్ వంటి ఆధునిక చేపల పెంపక విధానాలపై అవగాహన కల్పించడం, మధ్యవర్తులపై ఆధారపడకుండా అందుబాటులో ఫిష్ మార్కెట్స్ ఏర్పాటు చేయటం, చెరువుల్లో వాతావరణం మారటం వలన సాగులో నష్టపోయే రైతులకు నష్టపరిహారం కల్పించడం, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని స్థానికంగా ఏర్పరిచి మహిళా మత్స్యకారులకు ఉపాధి కల్పించడం, ఫిష్ ఫీడ్ ను సబ్సిడీ రూపంలో ఇప్పించడం, చివరిగా అన్నింటికంటే ముఖ్యమైన విషయం నకిలీ ఫిష్ సీడ్లు, అరకొర సీడ్ హ్యాచరీలు, చేప పిల్లల కేంద్రాలను అందుబాటులోకి తెస్తే మత్స్యకారులు రైతులకు ఉపయోగకరంగా రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని ఫిషరీ న్యూస్ నమ్ముతోంది. నూతనంగా మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వాకిటి శ్రీహరి గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మత్స్యరంగ అభివృద్దికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఆయనకు ఫిషరీ న్యూస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది.